ఇక హైదరాబాద్ నుంచి శబరిమలైకి మహా పాదయాత్రగా వెళ్తున్న అయ్యప్ప భక్త బృందానికి వీడ్కోలు పలికారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మాలలు వేసుకున్న స్వాముల కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజల్ని చల్లగా చూడాలని అయ్యప్ప స్వామిని మొక్కుకున్నానని చెప్పారు మంత్రి. సికింద్రాబాద్లోని గణేష్ టెంపుల్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో 175 మంది స్వాములు పాల్గొన్నారు. గురుస్వామి సుశీల్ కుమార్, స్వాములు వెంకటేష్ యాదవ్, రాజశేఖర్, యాదగిరి, నవీన్ యాదవ్, నాయక్, రాజేష్ ఆధ్వర్యంలో జడ్చెల్ల, గుంటూరు మీదుగా 36 రోజుల్లో శబరిలోని అయ్యప్ప సన్నిధానానికి చేరుకుంటామన్నారు స్వాములు. వేణుగోపాల గురుస్వామి ఆధ్వర్యంలో తమ్ముడు సుశీల్ వారి యొక్క మిత్ర బృందం సుమారు 170 మంది మరి ఇక్కడ నుంచి నడుచుకుంటూ శబరిమల వెళ్ళడం. గడిచిన 29 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మీద ఉన్నటువంటి భక్తి మేరకు వేణుగోపాల గారు వారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమం వారు ఒక భక్తి భావంతో వెళ్తున్నారు కాబట్టి ఆయురారోగ్యాలు మరి ఆ భగవంతుడు వారికి అన్ని విధాలుగా సహకరించాలని వారి కుటుంబ సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. శ్రీ వేణుగోపాల గురుస్వామి ఆశీస్సుతో ఇది 25వ సంవత్సరం అది పాదయాత్ర. మేము మహాపాదయాత్ర ఇప్పుడు మేము నడిచేది 10th టైము మాది. ఇప్పుడు 175 మంది మేము ఇప్పుడు బయలుదేరి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరి శబరిమల ఈడికి వెళ్తున్నాం స్వామి. 36 డేస్ పడుతుంది స్వామి మా యాత్ర. సంశరణమై ఇది కన్యాస్వామిగా ప్రయాణం చేస్తున్నాను స్వామి. శబరిమల యాత్రకి ప్రయాణం చేస్తున్నాను స్వామి. ఆ యాత్ర దిగ్జయంగా జరగాలని ఆ అయ్యప్పని సర్వదా ఎల్లలా కోరుకుంటున్నాను స్వామి.